మొక్కలు, ఈ చెట్లు, ఆకాశం, మేఘాలు చూస్తుంటే ప్రకృతి చాలా అందంగా ఉంటదే. అవునే, చాలా బాగుంటుంది ప్రకృతి. ప్రకృతికి మనకి పోలిక. ప్రకృతి అంటే ఎవరే? దేవత. దేవత అంటే ఎవరు? ఆడది. ఆడదంటే ఎవరే? మనం. అర్థమైంది కదా. అర్థమైందే. ప్రకృతి అంటే మనం, మనం అంటే ప్రకృతి. ప్రకృతి అందంగా ఉంటే మనం అందంగా ఉంటాం. సో వీఆర్ బ్యూటిఫుల్స్. ప్రకృతిని ఆస్వాదించండి. ప్రకృతి గురించి తెలియని దద్దమ్మలు ఉన్నారు ఇద్దరు. ప్రకృతి గురించి బాగా చెప్పావు కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? చెప్తాను. మనకి చెట్ల వల్ల ఏం ఉపయోగం ఉంది? ఈ భూ ప్రపంచంలో 84 లక్షల జీవరాశులకి ఉపయోగం. ఏంటి, ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులున్నాయా? ఇవన్నీ నీకెలా తెలుసే? పురుగు, పాము, పుట్ట, ఏనుగు, మనిషి అందరు ఈక్వలేనే. అన్ని జీవులే. సో మనం ఏ జీవిని చంపకూడదు. ఏ జీవిని చంపడానికి మనకు హక్కు లేదు. మనం ప్రతి ఒక్క జీవికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనకి నోరుందని, చెయ్యుందని ఏ జీవిని పడితే ఆ జీవిని చంపకూడదు. అది తప్పు, పాపం. ఇక నుండి అయినా చంపకుండా ఉండండి.